దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? ఈరోజు నేను చెప్పబోయే ఈ టాపిక్ నాకు తెలిసి మనందరికీ చాలా కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎదురు చూడడం అనేది చాలా కష్టమైన పని. మన వల్ల కాదు. మనకేదైనా ఇట్లా చిటికలో అయిపోవాలి. ఒక మానవుడిగా మనం సహజంగా కోరుకునేది ఏంటి అంటే ఏదైనా చాలా తొందరగా అయిపోవాలనుకుంటాం. ఇప్పుడే ప్రార్థన చేస్తాం, వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, ఇప్పుడే దేవుడు మనకి సమాధానం ఇచ్చేయాలి అని అనుకుంటాం. కానీ ఎదురు చూడడం ద్వారా దేవుని నుండి పొందుకునే కార్యం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సహజంగా మనం ఒకవేళ ఒక చిన్న విత్తనం నాటామనుకోండి, ఒక గంటకే అది చెట్టు అయిపోయి పండ్లు ఇచ్చిద్దా? ఇవ్వదు. మనం దానికి రోజు నీళ్లు పోయాలి, అదొక చిన్న మొక్క ఇద్ది, ఆ తర్వాత కొంచెం కొంచెం ఎదిగి ఒక వృక్షం అయిద్ది, ఆ తర్వాతే దానికి ఏమొస్తాయి? పండ్లు వస్తాయి. అంతేగాని విత్తనం నాటిన వెంటనే ఒక పెద్ద వృక్షం అయిపోవాలంటే అవ్వదు. అలాగే మనం ఎప్పుడైనా ఒక విషయం గురించి నీ జీవితంలో నువ్వు ప్రార్థిస్తున్నావేమో, ఇంకా ఏంటి దేవుడు నాకు దాని గురించి సమాధానం ఇవ్వట్లేదు, ఇంకా దానికి జవాబు దేవుడు నాకు ఇవ్వట్లేదు ఏంటి అని నువ్వు ఒకవేళ సందేహపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు ఎదురు చూసే సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ పని చేస్తున్నాడు. ఇప్పుడే మనం విన్నాం. ఆయన మనకేమిస్తాడంట? ఉత్తమమైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. అయితే మనం ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము ఎదురు చూశాడు, యోసేపు ఎదురు చూశాడు, హన్నా ఎదురు చూసింది. ఇలా అనేక మంది బైబిల్లో ఎదురు చూశారు, దేవుని నుండి ఉత్తమమైన దాన్ని పొందుకున్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదైనా బాగలేక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ముందు ఒక 50 ఓపీలు ఉన్నాయి అనుకో, ఉంటామా? లేదు, వెయిట్ చేయలేం కదా. అమ్మో అంతమంది ఉన్నారు, మన ఓపీ వచ్చేసరికి ఏ సాయంత్రం అయిపోయిద్దో, ఆ డాక్టర్ కూడా ఉండడు అని చెప్పి ఏం చేస్తాం? రిటర్న్ వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే రావడానికైనా ఇష్టపడతాం, కానీ కూర్చొని వెయిట్ చేయడానికి ఇష్టపడం. బ్యాంకుకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు? లంచ్ తర్వాత రండి అంటారు. ఆ సమయం మనం అక్కడ కూర్చోడానికి కూడా ఇష్టపడం. వెయిటింగ్ అనేది ఎవరికి నచ్చదు. వెయిటింగ్ ఈజ్ ద వర్స్ట్ పీరియడ్ అని మనం అనుకుంటాం, అంతే కదా. ఎవరికి కూర్చొని ఎంతసేపు అయినా కూర్చోండి, మీ తర్వాత చేయండిలే మా పని అని మీరు ఎప్పుడైనా కూర్చుంటారా? కూర్చోరు. ఫస్ట్ మా పని చేసి పెట్టరా, అలాగైనా మన పని అయ్యేలాగా చేస్తాము. ఈ వెయిటింగ్ అనేది ఎవరికి నచ్చదు. అలాగే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి దానికి సమయం కలదు. చదువుదామా ఒకసారి? ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు. ప్రతి దానికి ఏం కలదంట? అందరు చెప్పాలి. సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి ప్రయత్నం నాకు ఏం కలిగిద్దంటే ఏముందంట? సమయం ఉంది. నువ్వు అనుకున్నప్పుడే. ఇప్పుడు మీలో చాలా మంది అనుకోవచ్చు, నేను జాబ్ కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేశానో, ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నానో, అయినా దేవుడు నాకు ఇంకా జాబ్ ఇవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటంట? ప్రతి దానికి సమయం ఉంది. నీ వివాహ విషయంలో ఇంకా నాకు పెళ్ళవ్వట్లేదు ఏంటి నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఇంకా ప్రార్థిస్తున్నావేమో, కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నావేమో. దేవుంది ప్రతి దానికి సమయం ఉంది. నీ ప్రమోషన్ కోసం ప్రార్థిస్తున్నావేమో, దేవుడు ఇంకా నాకు మంచి పొజిషన్ ఇవ్వట్లేదు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే చెప్తున్నాడు, ప్రతి దానికి ఏముందంట? సమయం ఉంది. నీకు మంచి పని దొరకట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఏంటి ప్రభువా, ఇంకా నాకు మంచి పని ఇవ్వవా? నా ఆర్థిక స్థితి ఇంత తక్కువలోనే ఉంటుందా ప్రభువా, ఎప్పుడు ఎందుకయ్యా నువ్వు ఎన్నోసార్లు ప్రార్థించావేమో. కానీ దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే ఈరోజు ప్రతిదానికి ఏముందంట? సమయము ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఒక MBBS చదివే ఒక స్టూడెంట్, వాళ్ళు ఫస్ట్ ఇయర్ 5.5 సంవత్సరాలు MBBS చదువుతారు. వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే, ఏదైనా విద్యార్థి డాక్టర్ అవ్వాలంటే 5.5 సంవత్సరాలు చదువుతారు.
ఇప్పుడు సరే నీట్ అనే ఒక ఎగ్జామ్ ఉండిద్ది. ఆ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉండిద్ది, చాలా కష్టంగా ఉండిద్ది. అయినా సరే దాన్ని కూడా సాధించి ఎంబీబీఎస్ చేరతారు చాలామంది. ఇప్పుడు చేరిన 1 ఇయర్లో సరే నీట్ ఎగ్జామ్ పాస్ అయిపోయాడు కదా అని చెప్పి 1 ఇయర్లో మనోడికి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. ఖచ్చితంగా 5.5 years చదవాల్సిందే, ట్రైనింగ్ అవ్వాల్సిందే, ఇంటర్న్షిప్స్ చేయాల్సిందే. ఎందుకు? తనకు అన్నీ తెలియాలి. ఏ వైద్యం చేయాలి, ఏ రోగానికి ఏ మందులు ఇవ్వాలి, ప్రతిదీ తనకేమవ్వాలి, ట్రైన్ అవ్వాలి. అంతేగాని ఫస్ట్ ఇయర్ సరే నీట్ పాస్ అయిపోయాడు కదా అని చెప్పి ఫస్ట్ ఇయర్లోనే డాక్టర్ కోట్ ఇచ్చేసి వెళ్ళి రోగుల్ని చూడు అని చెప్పరు. అలాగే మనం చూసినట్లయితే లా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళేంటి 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు చదవాలి. చదవకుండా వెళ్ళి ఒక కేసు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెళ్ళి వాదించు అని చెప్పి హైకోర్టులో ఇస్తారా జాబ్? లేదు. ఖచ్చితంగా వాళ్ళు చదవాలి, నేర్చుకోవాలి, వాళ్ళు వెయిట్ చేయాలి. ఆ 3 years ఖచ్చితంగా అవన్నీ ఆ లాకి సంబంధించిన ప్రతిదీ చదివితేనే, ఇంకా వాళ్ళు అసిస్టెంట్స్గా కూడా వర్క్ చేస్తేనే వాళ్ళకి లాయర్ అయ్యే అవకాశం ఉండేది. ఇలా మనం ఎందులో తీసుకున్నా సరే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకున్నా సరే వెంటనే వాళ్ళకి ప్రాజెక్టులు, వెంటనే వాళ్ళకి పని ఇచ్చేయరు. కొంతకాలం వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉండేది. వాళ్ళకి నేర్పిస్తారు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి నేర్పించి ఆ తర్వాతే వాళ్ళకి జాబ్ ఇస్తారు. కానీ మనం ఒకసారి దాన్ని మన జీవితాలకు అలవర్చుకుంటే, ఈరోజు ప్రార్థన చేశాను ప్రభు రేపు ఇచ్చేసేయి అనుకుంటాం కదా. నేను ఇప్పుడు ప్రార్థన చేశాను కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదు అని అనుకుంటావేమో. నీకు కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు కూడా కొంత సమయము, ఆ వేచి ఉండే సమయంలో నీకు ఎన్నో నేర్పించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే మనం అనుకోవచ్చు, ఈ సమయం నాకు ఇదే టైం పర్ఫెక్ట్, నాకు ఇదే సరైన సమయం, నాకు ఇప్పుడే జాబ్ కావాలి, నాకు 23 ఏళ్ళు వచ్చాయి, నాకు ఇప్పుడే జాబ్ కావాలి. అంతేగాని నేను అడిగినప్పుడు దేవుడు చేయకుండా ఎప్పుడో నేను కొంచెం పెద్ద అయిన వయసు పెరిగిపోయాక దేవుడు నాకు జాబ్ ఇస్తే ఉపయోగం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని సమయం అనేది సరైన సమయం. చూద్దామా ఒకసారి యెషయా 60:22. సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి చేస్తారు. చూడండి యెషయా 60:22. యెహోవానగు నేను తగిన కాలమున నీ కార్యమును త్వరపెట్టెదను. ఎప్పుడు ఇస్తాడంట? తగిన కాలమున. ఆయన సమయం అనేది సరైన సమయం. నీకు అది ఎప్పుడు మంచిదో ఆయనకి తెలుసు. అప్పుడే ఆయన ఆ తగ్గిన సమయంలోనే నీకు ఆయన ఇస్తాడు. అది నీ జాబ్ విషయమైనా, నీ మ్యారేజ్ విషయమైనా, నీ ఇంటి విషయమైనా, నీ ఫినాన్షియల్ స్టేటస్, నీ ఆర్థిక పరిస్థితి అయినా సరే, అది ఏదైనా సరే నీ జీవితంలో తగ్గిన సమయంలో ఆయన ఇస్తారు. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 3 ఉదాహరణలు, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎంత ఖచ్చితంగా ఆయన పనిచేశాడో, ఎంత ఖచ్చితంగా తగ్గిన సమయంలో ఆయన ఇచ్చాడో మనం చూసి దాని ద్వారా మన జీవితంలో మనం ఎలా నేర్చుకోవాలనే విషయం గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంతకంటే ముందుగా అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, నాయన మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నువ్వు మాకు తగిన కాలంలో ఇస్తానని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మాకు ఏది సరి అయిందో నాయన, ఏ సమయం సరైందో తండ్రి, అట్టి సమయంలో మాకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇంకా నా ప్రభువా నాయన, నీ వాక్య ధ్యానంలోనికి నైనా మేము వెళ్ళబోచుండగా ప్రభువా మీరే మాట్లాడండి తండ్రి. నైనా మీరు చూపించబోయే కొన్ని కార్యాల ద్వారా నా ప్రభు మా జీవితంలోనైనా మేము నేర్చుకోవడానికి నీ కృపను సహాయము దయచేయండి తండ్రి. నైనా ఈ వాక్యాన్ని నైనా మేము విని విడిచిపెట్టేవారుగా ఉండొద్దు ప్రభువా. నైనా ఈ వాక్యాన్ని విని మా జీవితంలో ధైర్యాన్ని మీరు ఇవ్వండి తండ్రి. నైనా మీ కొరకు కనిపెట్టుకునే వారిగా మమ్మల్ని ఉంచండి తండ్రి. నీ సమయం కోసం ఎదురు చూసేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం తండ్రి. నాయనా ఈ వాక్యం అంతటిని నా ప్రభు మా హృదయంలో భద్రపరుచుకునే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దామా? ఆమేన్. నిర్గమకాండం 14వ అధ్యాయం మనం మొత్తం చదివినట్లయితే అక్కడ ఈ విషయం ఉంటుంది. అదేంటంటే ఐగుప్తులో ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏంటంటే బానిసత్వంలో ఉంటారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, మోషే ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తాడంట? ఐగుప్తు నుంచి
కానానుకి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రక్రియలో మోషే ఏం చేస్తాడంటే ఐగుప్తులో నుండి ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళని కానానికి తీసుకువెళ్ళాలనే ఆలోచనతో, దేవుడిచ్చిన ఆలోచనతో దేవుని ద్వారా నడిపించబడుతూ ఏం చేస్తారంటే తీసుకెళ్ళాలి అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ విషయం ఫరోకి తెలిసిద్ది. వాళ్ళ సైన్యంతో, రథాలతో, గుర్రాలతో ఈ ప్రజలందరినీ ఫరో ఏం చేస్తాడంటే తరుముతూ ఉంటాడు. సరే తరుముతూ ఉంటాడు, వీళ్ళు భయపడతానే వెళ్తూ ఉంటారు. ముందు చూస్తేనేమో సముద్రం, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండిద్ది? వెనకేమో సైన్యం, ముందేముంది? వెనక్కి పోయినా డేంజరే, ముందుకు పోయినా డేంజరే, ఏదైనా కష్టమైన పరిస్థితే. అలాంటి టైంలో ఆ ఇశ్రాయేల్ ప్రజలు మోషేని ఏమంటున్నారంటే, మేము ఐగుప్తులో బానిసలుగా ఉన్నా బ్రతికే వాళ్ళం, ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తున్నాం? అరణ్యంలో చంపేస్తున్నాం. మేము ఇట్లా అరణ్యంలో చచ్చిపోతున్నామే, మేము బానిసలుగా ఉన్నా మేము కనీసం బ్రతికుంటాం కదా అని వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అయితే దేవుడు అదే సమయంలో ఫరో సైన్యం వెనక వచ్చిన వెంటనే ఇశ్రాయేల్ ప్రజల్ని ముందుకి నడిపించాడు. ఏం చేశాడంట? సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చాడు. ఎక్కడేం జరిగిద్దా? అసలు సముద్రం చీలిపోయిద్దా? జరగదు, ఇది జరగదు. అలాంటిది దేవుడు ఏం చేశాడంటే, ఇంకా అక్కడ ఒక మాట ఉండిద్ది, ఆ నీళ్ళనంట ఆయన ఏం చేశాడు? గోడలుగా చేశాడంట. చదువుదామా ఒకసారి? నిర్గమకాండం 14వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఎలా చేశాడంట? అసలు నార్మల్ నేల ఎలా ఉండిద్ది, అట్లా ఒక సముద్రంలో చేశాడంట. కంటిన్యూ చేయం. ఆరిన నేల నీళ్లు విభజింపబడగా సముద్రం ఆరిన నేల మీద నడిచిపోయేరి. ఇశ్రాయేలు ఏం చేశారంట? ఆరిన నేల మీద నడిచిపోయేరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండును. వారికి ఎలా ఉన్నాయంట? గోడల వలె ఉండెను. ఐగుప్తులను ఫరో గుర్రములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరేరి. ఇక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తా ఉన్నారు, ఫరో సైన్యము రథాలతో గుర్రాలతో వెనకొస్తా ఉన్నారు. దేవుడు ఏం చేశాడంట? పర్ఫెక్ట్ టైంలో, కరెక్ట్ టైంలో దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వెంటనే ఏం చేశాడు? వాటిని ఒక గోడలుగా చేశాడు. నేలను ఎలా చేశాడంట? ఆరిన నేల. అసలు ఎంత ఖచ్చితమైన సమయమో కదా. ఆ టైంలో ఒకవేళ మనం అక్కడ ఉండుంటే మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఇంక అయిపోయింది మన చాప్టర్ క్లోజ్, ఇంకా మనం చచ్చిపోతే వాళ్ళ చేతిలో చచ్చిపోతాం, లేకపోతే ముందు నీళ్ళల్లో పడి చచ్చిపోతాం అనుకుంటాము. కానీ ఇక్కడ దేవుడు చూసారా, సరి అయిన సమయంలో ఏం చేశాడు? సముద్రాన్ని కూడా చీల్చివేశాడు. 2 పాయలుగా చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. ఆ నీళ్ళల్లోనే ఫరో సైన్యం మరలా వెనక వాళ్ళని తరుముతా ఉన్నారు కదా, ఆ నేలంతా ఆరిపోయింది కదా. ఈ ఫరో సైన్యం వస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ నీళ్ళని నార్మల్గా చేసేసాడు. చదువుతారా? నిర్గమకాండం 14వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట ఉంటుంది. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయేరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. ఐగుప్తులను ఏం చేశాడంట? నాశనం చేశాడు. ఆ ఫరో సైన్యం అంతా నీళ్ళల్లో పడి నాశనం అయిపోయారు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే, ఒకవేళ దేవుడు, ఉదాహరణకి ఇలా అనుకుందాం, ఒకవేళ దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ముందుగానే సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడే అనుకుందాం, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు? ఎట్లాగో మనం వెళ్ళిపోతామని చెప్పి కేర్లెస్గా ఉంటారు. అంత భయభక్తులు, అంత ప్రార్థించడం అవన్నీ ఉండవు. ఎందుకు? ఎలాగో వాళ్ళకు ముందే తెలుసు కదా, దేవుడు ఎలాగో 2 పాయలుగా చేసేసాడు కదా, ఇంకేమైంది, మనం ఎట్లాగో వెళ్ళిపోతామని ఒక నిర్లక్ష్య స్వభావం వాళ్ళలో కలిగి ఉండేదేమో. ఒకవేళ దేవుడు ఆ సముద్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలు అక్కడకు వచ్చి ఆ ఫరో సైన్యం వచ్చాక ఒకవేళ సముద్రాన్ని 2 పాయలుగా చేసుంటే చాలా లేట్ అయిపోయేది. ఈ పాటికి ఫరో సైన్యం అంతా ఇశ్రాయేల్ ప్రజల్ని హతం చేసేసేవాళ్ళు లేదా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆయన లేట్ చేయలేదు, తొందర
పడలేదు. దేవుని సమయం ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే మనం ఈ ఉదాహరణను చూస్తేనే మనకు అర్థమైంది దేవుని సమయం ఎంతో ఖచ్చితమైన సమయం. మనం అనుకున్న సమయంలో ఆయన చేయడు. మన సమయం వేరు, ఆయన సమయం వేరు. మనం ఒకలా ఆలోచిస్తాం, ఆయన ఇంకొకలాగా ఆలోచిస్తారు. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దామా? మొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఖచ్చితమైన సమయంలో, సరైన సమయంలో పాయలుగా చేశాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ కాలంలో, నేను ఒకసారి మీకు మొత్తం వివరిస్తాను, ఒకసారి వినండి. ఇదంతా మీకు 1 రాజులు 18వ అధ్యాయంలో ఇదంతా ఉంటుంది. అయితే ఆ కాలంలో ఆహాబు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఆ రాజు ఆహాబు భార్య పేరేంటి? యెజబేలు. యెజబేలు గురించి అందరికి తెలిసిందే కదా. ఏం చేసిద్దామా? ఆమంతా చెడ్డ పనులు చేస్తూ ఉండిద్ది. అయితే ఈ ఆహాబు అనే రాజు చాలా చెడ్డ రాజు అయిపోయాడు, ఒక చాతగాని రాజుగా అయిపోయాడు. ఎందుకంటే అతని భార్య అయిన యెజబేలు ఏం చేసిద్దంటే బయలుదేవతల్ని పూజిస్తూ ఉండిద్ది. ఆ ఆచారాలనే, ఆ సాంప్రదాయాలనే, ఆ విగ్రహారాధననే ఆ దేశమంతా చేయించాలి అని చెప్పి ఆమె ఏం చేసిద్దంటే ఆ బయలు ప్రవక్తల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేసిద్దంటే వాళ్ళని పోషిస్తూ ఉండిద్ది. మీ ఇష్టం. అసలు బయలు అంటే ఏంటి అంటే, బయలు ఆరాధన అనేది చాలా భయంకరమైనది. అది ఏంటి అంటే ఒక దున్నపోతులాగా, అలాగే ఇంకా మనం చూసినట్లయితే పొట్టేలులాగా ఆ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఆ బయలు ఆరాధన ఏంటి అంటే, వాళ్ళు అప్పట్లో ప్రజలు ఏం నమ్ముతారంటే ఈ బయలుదేవుడు మనకి మంచిగా సంతానాన్ని ఇస్తాడు, పచ్చని పంటనిస్తాడు అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఆ బయలు విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారనమాట. అయితే ఈ బయలు ఆచారాలలో కొన్ని ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. అవేంటంటే వాళ్ళు ఆ విగ్రహాల ముందే వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేస్తారు. ఆడవాళ్ళని అక్కడికి తీసుకొచ్చి ఆ విగ్రహాలు ఎదురుగానే వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఇంకా అనేక పాపపు క్రియలన్నీ అక్కడే చేస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇలా చేస్తే మాకు పిల్లలు పుడతారు, ఇలా చేస్తే మా సంతానం ఇంకా ముందుకు వెళ్ళిద్ది అని ఒక అపోహల్లో, అలాంటి నమ్మకాల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటారనమాట. అయితే ఇదే కాదు, ఇంకా వాళ్ళు ఏమన్నా నిర్మించాలనుకుంటున్నారనుకో, ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టించాలి అనుకుంటే ఆ బయలుదేవతల్ని పూజించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంతానంలో ఉన్న మొదటి బిడ్డని నరబలిస్తారనమాట. ఆ బలి ఇచ్చి ఆ రక్తంని వాళ్ళ ఇంటి పునాదుల్లో వేస్తారు. ఇంత భయంకరంగా బయలు ఆచారాలు ఉంటాయన్నమాట. ఇలాంటి ఆచారాలని, ఇలాంటి క్రియల్ని యెజబేలు ఏం చేసిద్దంటే ఆ దేశం అంతటా అందరు బయలుని పూజించండి, బయలే నిజమైన దేవుడు, యెహోవా కాదు అని చెప్పి ఈ బయలు ఆరాధనని ఆమె చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అందరు ప్రజలకు అంటించేసిద్ది అనమాట. అలాగే ఆ ప్రవక్తల్ని కూడా ఆమె పోషిస్తూ ఉండిద్ది. అయితే ఇట్లాంటి సమయంలో ఏలియా అనే ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే ఆహాబుకు చెప్తాడు, ఇది తప్పు, సరి అయిన పద్ధతి కాదు, బయలును మీరు పూజించొద్దు అని చెప్పినప్పుడు ఆహాబు ఏమంటాడంటే అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. కానీ ఏలియా ముందే హెచ్చరిస్తాడు. దేవుని ద్వారా ఏలియా ముందే ఆయన్ని హెచ్చరిస్తాడు. ఏమనంటే 3.5 సంవత్సరాలు కరువు వచ్చిద్ది, మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళెవరూ పట్టించుకోరు, ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధన చేస్తారు. అయితే మనకు 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండోది ఏముంటాడు? ఆయన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏది మనము విగ్రహాల్ని చేసుకోకూడదు, వాటికి మొక్కకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఇది దేవుడు ఇచ్చిన 2వ ఆజ్ఞ. మొదటి 2 ఆజ్ఞలే ఎంతో నిష్టమైన ఆజ్ఞలు. అలాంటిది ఈ యెజబేలు ఆ టైంలో ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే బయల్ని పూజిస్తున్నారు. యెహోవా చేసిన ఎన్నో కార్యాలు వాళ్ళు చూశారు, విన్నారు, అన్నీ జరిగినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయల్ని పూజిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఏం జరిగింది? దేవుడి ఆగ్రహానికి, దేవుని కోపానికి వాళ్ళు గురవుతారు. దాని ద్వారా 3.5 సంవత్సరాలు ఏం జరిగిద్దంటే కరువు వచ్చింది. అయితే ఓబద్యా అని ఒక మంచి వ్యక్తి ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడంటే యెహోవా ప్రవక్తల్ని పోషిస్తా, వాళ్ళని చూసుకుంటా ఉండేవాడు ఓబద్యా అనే వ్యక్తి. అయితే ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఈ ఓబద్యా ద్వారా ఆహాబుతో మాట్లాడాలి, ఇంకొకసారి మాట్లాడాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ ఓబద్యా చెప్తాడు, ఇలా ఏలియా ప్రవక్త మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అన్నప్పుడు ఓకే సరే అని చెప్పి ఆ ఏలియా ఆహాబు కలుస్తారు, మాట్లాడతాడు. అయితే ఇప్పుడు ఏలియా ఏం చెప్తాడంటే మీరు చేస్తుంది ఇంకా తప్పే, మీరు బయల్ని పూజిస్తున్నారు, అది చేయొద్దు అని చెప్తున్నా కూడా ఈ ఆహాబు పట్టించుకోకుండా చేశాడు. 3.5 సంవత్సరాలు ఏమైంది?
కరువు వచ్చింది. అయితే దానికి ఇప్పుడు యాహాబు ఏమంటాడంటే, నీ వల్లే మాకు ఈ కరువు వచ్చిందని ఏలియాని నిందిస్తాడు. కానీ నిజానికి ఎందుకు వచ్చిందంటే అక్కడ కరువు? విగ్రహారాధన ఎక్కువైపోయి, పాపం ఎక్కువైపోయి ఆ దేశంలో వాళ్ళు దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు. దాని ద్వారా వచ్చింది. అయితే యాహాబు ఏమంటాడంటే ఏలియాని బ్లేమ్ చేస్తూ ఉంటాడు, ఏలియాని అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏలియా ఏమంటాడంటే, సరే నీ దేవుడు నిజమైన వాడో నా దేవుడు నిజమైన వాడో చూద్దాము అని చెప్పి వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేస్తాడనమాట. మీ బయలు ప్రవక్తలందరూ రండి, మేము మా యెహోవా ప్రవక్తలందరం వస్తాము. మేము ప్రార్థించినప్పుడు దేవుని అగ్ని ఎవరి బలి మీదకైతే వచ్చిద్దో ఆ దేవుడు నిజమైన వాడు అంటాడు. అలాంటప్పుడు ఇంకా 450 మంది బయలు ప్రవక్తలు వస్తారనమాట. వచ్చి ఒక ఎద్దుని ముక్కలుగా కట్ చేసి ఒక బలిపీఠం కట్టి కర్రలు పెట్టి ఆ ఎద్దు మాంసాన్ని ముక్కల్ని పెట్టి, దేవుడు రావాలి, ఇప్పుడు దేవుని అగ్ని రావాలి, ఇది కాల్చివేయాలి అని చెప్పి మొత్తం తిరుగుతా ప్రార్థన చేస్తా బయలు ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. దేవా రా, నువ్వు రా, ఎలాగైనా అగ్ని రప్పించు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఎంతసేపటికి చేస్తున్నా అగ్ని రావట్లా, అదంతే ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బయలు ఆరాధన ఎలా ఉండిద్దంటే వాళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళలో నుండి వాళ్ళకి రక్తం వస్తూ ఉన్నా వాళ్ళు అలా దేవుణ్ణి స్తుతిస్తారు. ఇంకేం చేస్తున్నారు, గట్టిగా కేకలేస్తున్నారు, బయలుదేవా రా, అగ్ని రప్పించు అని చెప్పి వాళ్ళని వాళ్ళు గుచ్చుకుంటూ వాళ్ళని వాళ్ళు పొడుచుకుంటూ రక్తం గారిపోతా అలాగే చేస్తున్నారు. ఎంతసేపు చేస్తున్నా అగ్ని రావట్లా. ఇంకైతే ఇంకా ఆ తర్వాత ఇంకా చాలే అనుకొని చాలాసేపు వెయిట్ చేస్తారు, చాలాసేపు ప్రార్థిస్తారు, చూస్తారు, కానీ ఎంతసేపటికి అగ్ని రాదు. అయితే ఏలియా వస్తాడు. ఏలియా ప్రవక్త వచ్చి ఒకసారి చూద్దామా ఎలా ప్రార్థిస్తాడో ఒక్కసారి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అసలు దేవుడు ఎలా అగ్నిని తీసుకొచ్చాడో ఇక్కడ చక్కగా రాసి ఉంటుందో ఒకసారి చూడండి. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకి ఒకటి త్రవించి కట్టెలను క్రమంగా పేర్చి ఎత్తును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నుండి నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వెంటనే బలికి ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే ఇంకా నీళ్లు కూడా పోపిస్తున్నాడు. నీళ్ళున్న చోట అగ్ని ఉండిద్దా? ఉండదు. ఎంత మంట అయినా సరే నీళ్లు పోస్తే ఏమైపోయింది? ఆరిపోయిద్ది. నీళ్ళున్న చోట మంట ఉండదు. అయితే ఏలియా ప్రవక్త ఏం చెప్పిస్తున్నాడు, తన దేవుడు నిజమైన దేవుడు అని తెలియజేయడానికి ఏం చేస్తున్నాడంటే నీళ్ళని తీసుకొచ్చి ఆ బలి మీద పోపిస్తున్నాడు. చదువమ్మా. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారేను. బలిపీఠం చుట్టూ ఏం చేశాడు, చాలా నీళ్లు పోసారు, 3 సార్లు పోసారు. మొత్తం ఏమైనాయి, పొర్లి పారుతున్నాయంట. మరియు గంధకమును నీళ్లతో నింపెను. అస్తమయం నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడైన ఉన్నావని, నేను నీ సేవకుడైన ఉన్నాను. నీవు ఈ కార్యములన్నిటినీ నీ సెలవు చేత చేసినని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములో నీ తట్టుకు తిరుగు చేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి గట్టిగా చప్పట్లు కొడదామా. వాళ్ళు ఎంతసేపటికి బయలు ప్రవక్తలు ప్రార్థిస్తూనే ఉన్నారు, కానీ అగ్ని దిగొచ్చిందా? రాలేదు. కానీ ఇక్కడ చూడండి ఏమైందంట, అతడు ఇలాగును ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆర్పి చేసెను. నీళ్లు కూడా ఏమైపోయినాయి అంట, ఆరిపోయినాయి. ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడు? వాళ్ళ ఛాలెంజ్ ప్రకారం ఎవరైతే అగ్నిని రప్పిస్తారో, ఏ దేవుడికి ప్రార్థించినప్పుడు అగ్ని పుడుతుందో
వాళ్ళు నిజమైన దేవుడు అని వాళ్ళు నమ్మారు. అలాగే బయలు ప్రవక్తలు కూడా బయలుదేవతలకు ప్రార్థించారు. అబ్బో పొడుచుకున్నారు. ఎంతసేపు ప్రార్థించిన అగ్ని వచ్చిందా? రాలేదు. కానీ ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు అగ్నిని రప్పించాడు. ఎందుకు? ఎవరు నిజమైన దేవుడు? ఆయన నిజమైన దేవుడు కాబట్టే సరి అయిన సమయంలో. మరి మీరు అనుకోవచ్చు, సపోజ్ బయలు ప్రవక్తలు ప్రార్థిస్తున్నప్పుడే ఏలియా పెట్టిన బలి దగ్గర గనక మంట వచ్చుంటే అది సరైన సమయమా? కాదు. ఎందుకు? ఇంకా ఏలియా అక్కడ ప్రార్థించలేదు. ఇంకా బయలు ప్రవక్తలే ప్రార్థిస్తున్నారు. కాబట్టి దేవుడు అంత తొందరగా అగ్నిని రాజేయాల్సిన పని లేదు. ఏలియా ప్రార్థించే వరకు దేవుడు ఎదురు చూశాడు. ఆ బయలు ప్రవక్తలందరూ వాళ్ళు చేసే ప్రార్థనలు అయిపోయే వరకు దేవుడు ఏం చేశాడు? ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు. ఆయన తొందరపాటు ఇక్కడ చూపించలేదు. అలా అని ఏలియా ప్రార్థించిన సాయంత్రానికి దేవుడు అగ్నిచ్చాడా? లేదు. ఆయన ప్రార్థించాడు, తగిన సమయం ఇదే అని చెప్పి దేవుడు ఏం చేశాడు? అగ్నిని పుట్టించాడు. ఆయన లేట్ చేశాడా? చేయలేదు. అదే దేవుని యొక్క సమయానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే ఆయన ఎప్పుడు తొందరపడ్డు ఆలస్యము చేయడు. ఆయన మనలాంటి వాడు కాదు. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేశారనుకోండి, తొందరగా 10 వస్తా అన్నావుగా రా అంటే 5 నిమిషాలు బయట ఉన్నా అని చెప్తాం. కానీ మనం ఇంకా రెడీ కూడా అవ్వం, అంతే కదా. కానీ మనం ఏం చెప్తాం? ఇంకా 5 నిమిషాల్లో నీ ముందుంటా అని చెప్తా ఉంటాం. కానీ మనం కనీసం రెడీ కూడా అవ్వం. మన టైమింగ్ వేరు. మనదంతా ఏంటి? కొంచెం లేట్గా చేస్తూ ఉంటాం ఏ పనైనా. కానీ దేవుని సమయం అలా ఉండదు. ఆయన సమయం చాలా సరైన సమయం. ఇంకొక ఉదాహరణ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చనిపోయిన లాజరు, మనందరికి తెలుసు కదా, లాజరు చనిపోయి బెతనియాలో మరియా మార్తా తమ్ముడు అయిన ఈ లాజరు అనే వ్యక్తి ఏమైందంటే అనారోగ్యంతో చనిపోతాడు. చనిపోయినప్పుడు యేసు ప్రభుకు వాళ్ళు ఆల్రెడీ పంపిస్తారు ఇన్ఫర్మేషన్, ఏసైకి పంపిస్తారు, ఇట్లా మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు, చనిపోయాడు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పంపించిన దేవుడు ఏం చేస్తాడంటే 2 రోజులు ఆయన ఉన్న ప్రాంతంలోనే ఉంటాడు. వీళ్ళ దగ్గరికి బెతనియాకి రాడు. అయితే లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాతకి దేవుడు అక్కడికి వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే, వెళ్తారు అందరు సమాధి దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమని చెప్తాడు? లాజరు బయటకి రా. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? చనిపోయిన వ్యక్తిని. చూద్దామా ఒకసారి? యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగో చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పిపోనివ్వడని వారితో చెప్పెను. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? చనిపోయిన 4 రోజులకి వచ్చాడు. వచ్చి ఏమని పిలుస్తున్నాడు? ఒక చనిపోయిన మనిషి సమాధిలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమని పిలుస్తున్నాడు? లాజరు బయటకి రా. ఆ పరిస్థితిలో ఒకవేళ మరియా మార్తల్లో మిమ్మల్ని పెట్టుకోండి, మనం ఉన్నామే అనుకోండి, ఎలా ఫీల్ అవుతాం? చనిపోయిన 4 రోజులకి వచ్చాడు, ఇప్పుడు ఎట్లా? ఇంకా లేదు కదా, యూజ్ లేదనుకుంటాం. ఆయన బాగలేనప్పుడు వచ్చి ఉంటే ఒకవేళ ప్రార్థన చేసి స్వస్థతనిచ్చేవాడు. ఇప్పుడు చనిపోయాడు కదా, ఇప్పుడు వచ్చి దేవుడు లాజరు బయటకు రా అంటాడేంటి అని మనం అనుకుంటామేమో. కానీ ఆ దేవుడు ఏం చేయగలడు? అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన చేయగలడు. ఖచ్చితంగా ఆయనకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా ఈ లోకంలో? మరణం కూడా ఆయన మరణించిన వారిని కూడా లేపగలిగిన దేవుడు. ఆయన టైమింగ్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఒకవేళ ఆ లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడే దేవుడు కనుక వచ్చుంటే చాలా క్యాజువల్గా అయిపోయేది. ఆయన బాగాలేనప్పుడు స్వస్థపరుస్తాడు, అదొక చాలా సాధారణంగా అయిపోయేది. కానీ ఒక చనిపోయిన వాడిని కూడా నేను లేపగలను అని చెప్పి దేవుడు ఆయన యొక్క టైమింగ్, ఆయన సమయం ఎంత సరైనదో ఈ ఉదాహరణతో మళ్ళీ మనకి చూపిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు దేవుడు ఇవ్వట్లేదంటే దేవుడు ఒకవేళ మర్చిపోయాడేమో, నా అవసరాన్ని ఆయన మర్చిపోయాడేమో, నా ప్రార్థన ఆయన వినట్లేదేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆయన నీ పనిలోనే ఉంటాడు. నువ్వు అడిగింది ఇవ్వడమే ఆయన పని. ఆయన వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట?
నమ్మదగిన వాడు నీకు నమ్మకంగా ఉంటాడు. కానీ నీకు వాగ్దానం చేసిన వాడు ఏదో నీ కోసం క్యాజువల్గా వాగ్దానాలు ఇచ్చే దేవుడు కాదు. ఆయన నీకు ఉత్తమమైనది, నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని ఆశపడే దేవుడు. అంతేగాని నిన్ను బాధ పెట్టాలనో, నిన్ను కష్టపెట్టాలనో, నీతో ఇన్నిసార్లు అడిగించుకోవాలనో దేవుని ఉద్దేశం కాదు. ఒక తండ్రిగా మీరు ఒకవేళ మీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే, చిన్న పిల్లలు మిమ్మల్ని ఏదైనా, మీ కొడుకులు కానీ మీ కూతుర్లు కానీ మిమ్మల్ని ఏదైనా అడిగితే చాలా చీప్ క్వాలిటీది కొనిస్తారా? లేదు. మన పిల్లలకు మనం ఎలాంటివి ఇస్తాము? చీప్వి ఇస్తారా? చాలా పాతవి ఇస్తారా? లేదు. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగితే ద టాప్ బ్రాండ్, బెస్ట్ బ్రాండ్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. మన దేవుడు కూడా మనకు అలాగే బెస్ట్ ఇస్తాడు. కానీ ఆయన నీకు ఇచ్చే సమయము వేరుగా ఉండొచ్చు. నీ సమయం ఒకలా ఉండొచ్చు, ఆయన సమయం ఒకలాగా ఉండొచ్చు. కానీ ఆయన నీకు ఇవ్వడం మాత్రం అప్పుడు అంటివి చేస్తాడంట. దేవుడు ఎప్పుడు మనకి మేలు చేస్తాడు. తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మన టైం వేరు, మన సమయం వేరు, ఆయన సమయం వేరు. దీన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఎలా ఉన్నాయంట? దేవుడికి ఒక రోజు ఎలా ఉందంట? 1000 సంవత్సరాలుగా. 1000 సంవత్సరాలు ఆయనకి ఒక రోజుగా ఉన్నాయి. మన టైం లైన్ వేరు, ఆయన టైం లైన్ వేరు. అయితే కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే నువ్వు దేవుణ్ణి అడుగుతున్నది దేవుడు నీకు ఇవ్వడానికే ఇష్టపడతాడు, కానీ ఆలస్యం చేయడానికి ఇష్టపడ్డు. నువ్వు అడిగిన వెంటనే ఆయన నీ తగిన సమయాన్ని ఆయన చూసి నీకు ఇస్తాడు. కాకపోతే మనం అనుకుంటున్న టైం వేరు, ఆయన అనుకుంటున్న టైం వేరు. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 8-9 వచనాల్లో. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎలా ఉన్నాయంట? మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటి కాదు, మన తలంపులు ఆయన తలంపులు ఒకటి కాదు. కాబట్టి నువ్వు కొన్నిసార్లు బాధపడతావేమో, దేవుడు ఇంకా చేయట్లేదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు మర్చిపోయాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటావేమో. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తలంపులు ఆయన తలంపులు ఒకటి కావు. నీకు ఇవ్వకూడదనో, నిన్ను కష్టపెట్టాలనో, నిన్ను బాధ పెట్టాలనో, లేదా నీకు ఆలస్యం చేయాలని దేవుడి ఉద్దేశం కానే కాదు. నీకు తగ్గిన సమయంలో ఖచ్చితంగా ఆయన నీకు ఇవ్వడానికే ఇష్టపడతాడు. ఎలాంటివి ఇస్తాడంట? ఉత్తమమైన వాటిని ఇస్తాడు, శ్రేష్టమైన వాటిని నీకు ఇస్తాడు. కానీ నీకు ఇవ్వకుండా నిన్ను బాధ పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. అయితే దేవుని సమయాన్ని సరే దేవుడు తగిన సమయంలో మనకిస్తాడు, కానీ మన బాధ్యత ఏంటి? మనం ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యకూడదో కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. చూద్దామా? కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనం. మొదటిగా దేవుని సమయాన్ని గురించి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని టైం కోసం, దేవుడు నీకు ఇచ్చే సమయం కోసం నువ్వేం చేయాలి? కనిపెట్టుకో. తొందరపడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు, ఇంకా రాదేమో అనే ఒక నిర్ణయానికి నువ్వు రావద్దు. ఖచ్చితంగా ఆయన నీకు ఇవ్వాలనుకుంటే ఆపే శక్తి ఎవరికి లేదు, ఆపే ధైర్యం ఎవరికి లేదు. అయితే నువ్వు చేయాల్సిన పని ఈ టైంలో ఏంటి అంటే, కనిపెట్టుకొనుండు. నీకు ఆయన ఇచ్చే దానికోసం నువ్వు ఎదురు చూస్తా కనిపెట్టుకొని ఉండాలి. ఇంకా మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు.
నువ్వు ఆయన ఇస్తాడు కదా అని చెప్పి నీ పాటికి నువ్వు దాన్ని మర్చిపోయి జీవించాల్సిన పని లేదు. నేను అడిగేశాను కానీ దేవుడు ఇవ్వట్లేదు అని వదిలేయాల్సిన పని లేదు. ఆయన కోసం, ఆయన సమయం కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనం జీవించాలి. కొంతమంది ప్రార్థిస్తారు, చాలా ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, అన్ని ప్రార్థనలు అటెండ్ అవుతారు, అంత ప్రార్థన చేస్తారు, దేవుడు నాకు ఇది ఇస్తాడని నమ్ముతారు. కొంత సమయం వరకు నమ్ముతారు. ఇంకా వాళ్ళు ప్రార్థన చేసి 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 ఇంకా దేవుడు ఇవ్వడలే అని చెప్పి అలసిపోతారు, దాన్ని మర్చిపోతారు. వద్దు, అలా మనము ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడనే నమ్మకంతో మనం జీవించాలి. చూద్దామా, సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఎలా అంట? మన పూర్ణ హృదయంతో. నీ నమ్మకం ఏదో కొంచెం కొంచెంగా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడని నువ్వు నీ పూర్ణ హృదయంతో నువ్వు నమ్మాలి. దేవుడు నువ్వు ఇన్నిసార్లు అడుగుతుంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అని నువ్వు అనుకొని నీలో నువ్వు బాధపడిపోయి, దిగులు పడిపోయి, దాన్ని మర్చిపోయి జీవించొద్దు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడని నీ పూర్ణ హృదయంతో నువ్వు నమ్మాలి. అయితే మనము ఈ 2 విషయాలు, మొదటిగా ఏం చేయాలి? ఖచ్చితంగా మనం దేవుని సమయాని కోసం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. అందరం చెప్దామా? దేవుడు సమయాని కోసం మనం అందరం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. రెండోదిగా ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఖచ్చితంగా దేవుడు ఆయన సమయంలో మన జీవితంలో ఆ కార్యాన్ని చేస్తాడు అని మనము నమ్మకం ఉంచాలి. మనం కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూడాలి. ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నీకు ఒకవేళ పిల్లలు లేరనుకో, ఇంకా నాకు పిల్లలు కలగట్లేదని నువ్వు బాధపడాల్సిన పని లేదు. వెయిట్ చేస్తే ఖచ్చితంగా, ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. దానికన్నా ముందుగా నువ్వేం చేయాలంటే పూర్ణ హృదయంతో నమ్మాలి. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నీ జాబ్ విషయంలో నువ్వు ఒకవేళ ఇలాగే బాధపడుతున్నావేమో, దేవుడు ఇవ్వట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే నీకు జాబ్ దేవుడు ఇస్తాడని నమ్మాలి, ఎదురు చూడాలి. ఆయన ఇచ్చే సమయం కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఒకవేళ నీకు సరైన పని లేదేమో, ఇంకా దేవుడు నాకు పని ఇవ్వట్లేదు, ఇంకా నాకు పని రాదేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ఆ పనిని ఇచ్చే సమయం కోసం నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి, నమ్మకం కలిగి ఉండాలి. అయితే మనము ఈ ప్రక్రియలో ఇందాక కూడా విన్నాము, వాళ్ళు ఆ వెయిటింగ్ పీరియడ్లో అబ్రహాం, శారా ఏం చేశారంట? ఒక పొరపాటు చేశారు. ఏం చేశారు? హాగరుతో అబ్రహాం ఏమైపోయింది? కుమారుని జన్మిస్తారు. కానీ అది ఇష్మాయేలు కుమారుడు, దేవుడు వాగ్దానం చేసిన వాడు కాదు. దేవుడు ఎవరిని వాగ్దానం చేశాడు? ఇస్సాకుని. అయితే మన జీవితంలో కూడా దేవుని సమయం కోసం ఎదురు చూసే టైంలో మనం కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు. కానీ మనం ఏం చేస్తాం కదా. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా అలా ఆ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు మనకి ఇచ్చే సమయంలో మనము పొరపాట్లు చేయకూడదు. అందులో మొదటిగా చేయకూడని పొరపాటు ఏంటంటే తొందరపడకూడదు. అమ్మో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు అవ్వట్లా, అవసరం లేదు, తొందరపడాల్సిన పని లేదు. అందరికీ, నా ఏజ్ వాళ్ళందరికీ జాబ్ వచ్చేసింది, నాకు ఇంకా రాట్లా, అవసరం లేదు, తొందరపడాల్సిన పని లేదు. అందరికీ దేవుడు మంచి మంచి ఇల్లు ఇచ్చాడు మా వీధిలో, మా ఒక్కళ్ళదే చిన్ని ఇల్లు, మా ఒక్కళ్ళదే అద్దిల్లు అని అనుకుంటున్నావేమో, తొందరపడాల్సిన పనేమీ లేదు. మనం ఆ కార్యం జరగాలని చెప్పి మనం తొందరపడాల్సిన అవసరము లేనే లేదు. ఆయన సమయంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఎదురు చూడాలి. రెండవదిగా ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని నిబ్బరం ధైర్యంగా మనము జీవించాలి. మనం చూసినట్లయితే సామెతలు 19వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉండిద్ది తొందరపాటు గురించి. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును. తొందరపడి నడిచేవాడు ఏమవుతాడంట? దారి తప్పిపోతాడు. మనకి ఫాస్ట్గా సక్సెస్ కావాలి లైఫ్లో, చాలా తొందరగా మనకు అన్నీ కావాలి. ఆ తొందరపాటులో మనం ఏం చేస్తామంటే పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. మనం వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా తప్పుడు మార్గాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం.
కొన్ని మనం చూసినట్లయితే కొన్ని జాబ్స్లో ఈజీగా జాబ్ రావాలంటే మనీ పే చేస్తే కూడా జాబ్ వచ్చేసింది. అలాంటి తప్పుడు మార్గాలు ఎన్నుకుంటూ ఉంటాం. మనం ఏమన్నా ఎవరికైనా సరే లంచం ఇస్తే మన పనులు అయిపోతాయి. చాలా ఫాస్ట్గా వాళ్ళు డబ్బుకు పనులు చేస్తారు. ఇలాంటి తొందరపాటుగా మనము జీవించాల్సిన పని లేదు. నోటి మాటతో ఈ భూప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నువ్వు అడిగిన వెంటనే నీ కార్యం చేయడానికి ఆయనకు పెద్ద విషయం కాదు. ఆయన కేవలం నోటి మాటతో ఆకాశాన్ని భూమిని చేశాడు. అలాంటిది నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఆయనకు ఒక పెద్ద లెక్కన కాదు, కానీ నీకు తగిన సమయంలోనే ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ మీకు మీ ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఒక 2 సంవత్సరాల బాబు ఉన్నాడు, మీ ఇంట్లో ఒక పదునైన కత్తి ఉంది. పిల్లలకి ఏదైనా వస్తువుని చూసిన వెంటనే వాళ్ళకి చేతిలో అది పట్టుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం, లాక్కుంటా ఉంటారు. సపోజు ఆ చిన్న పిల్లలు మిమ్మల్ని ఆ కత్తి కావాలని అడిగితే ఇస్తారా? పదునైన కత్తి ఇస్తారా? ఎందుకు? అడుగుతున్నాడని చెప్పి కత్తిని ఇస్తే ఏం చేస్తారు? వెంటనే దాన్ని నోట్లో పెట్టుకోవడం, పొడుచుకోవడం, ఏదైనా హాని అయిపోతుంది కదా. వెంటనే మనం అది ఇస్తే ఆ సమయం అనేది కరెక్ట్ కాదు. అంత చిన్న పిల్లాడికి మనం తీసుకెళ్ళి కత్తులు ఇవ్వకూడదు. ఆ మ్యాచ్ బాక్స్ అగ్గిపుల్లని కనుక మనం ఇస్తే ఆ వయసులో ఎలా వాడాలో తెలీదు, నోట్లో పెట్టుకుంటాడు, ఆ కెమికల్స్ ఉంటాయి, అవన్నీ సరైన సమయం కాదు. అదే ఆ పిల్లవాడు కొంచెం పెద్ద ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఆ ఫ్రూట్ కోసుకుంటాను మమ్మీ కత్తివా అంటే ఇవ్వవా? ఇస్తావు. ఎందుకు? సరైన సమయం కదా, వాడికి తెలుసు ఇప్పుడు ఆ కత్తిని ఎలా వాడాలి, ఒకవేళ అది మనకి తగిలితే ఏమైద్ది అనే జ్ఞానం అతనికి ఉంది. ఆ వయసును బట్టి ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? కత్తి అడిగినా ఇస్తావు, అగ్గిపుల్లలు అడిగినా ఇస్తావు. ఎందుకు? అది సరైన సమయం. అతను అడిగిన సమయం. చిన్నప్పుడు ఏడుస్తాడు, ఇప్పుడు ఇంకా ఏడవలసిన పని కూడా లేదు. నార్మల్గా కత్తివా అని అడిగితే ఇచ్చేస్తారు. చిన్నప్పుడు మాత్రం ఎంత ఏడ్చినా మనం చిన్నపిల్లలకి కత్తులు ఇవ్వం. ఎందుకు? అది సరైన సమయం కాదు. కాబట్టి దేవుడు కూడా మన జీవితంలో నీకు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆయన సరైన సమయంలో నీకు ఇస్తాడు. రెండవదిగా మనం చేయకూడని పని ఏంటి అంటే అవిధేయత కలిగి ఉండకూడదు. దేవుడు ఇంక ఇవ్వట్లేదు. కొంతమంది ఉంటారు, మామూలుగా ప్రార్థన చేస్తారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు, ఒక విషయం పట్టుకొని ఎత్తుపట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఆ చర్చిలో ఏ ప్రార్థన జరుగుతున్నా వస్తారు, దాని గురించి ప్రార్థిస్తారు, చేస్తారు, అలసిపోతారు, చిన్నగా ప్రార్థించడమే ఆపేస్తారు. సరే అక్కడతో ఆగుతారా అంటే లేదు. ఇంకేకంగా దేవుడు నాకు చేయట్లేదు కదా, ఇంకా చర్చికి వెళ్ళినా ఉపయోగం ఏంటి? పెద్ద ఉపయోగం ఏమీ లేదు. నేను ఇన్నిసార్లు అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు. సరే ఇంకా మెల్లగా చర్చికి రావడం కూడా మానేస్తారు, బైబిల్ చదవడం కూడా మానేస్తారు. మన అవసరాల కోసం కాదు మనం మందిరానికి రావాల్సింది, కానీ మనం ఎలా ఉంటామంటే అలానే ఉంటాం. మన అవసరం కోసం దేవుడు మనకి ఇస్తేనే మందిరానికి వస్తాం, లేకపోతే మెల్లగా మానేస్తాం. కానీ మనం అలాగ దేవుని మాటలకు మనం అవిధేయతగా ఉండకూడదు. ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. విశ్వాసంతో, పూర్ణ హృదయంతో మనం విశ్వసించాలి. తగిన కాలమందు ఆయన నీకు ఇస్తాడు. మూడవదిగా మనం చేయకూడనిది ఏంటి అంటే అసహనం ఉండకూడదు. కొంచెం మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా అది కష్టంగానే ఉండిద్ది. కొంతకాలం ఎవరికైనా వెయిట్ చేయడం అనేది చాలా కష్టమే. కానీ నోటి మాటతో ఈ సృష్టిని కలుగజేసిన దేవుడికి నీకు ఇవ్వడం పెద్ద విషయం కాదని నీకు తెలుసు కాబట్టి నువ్వేం చేయాలి? సహనం కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన చేయడం మానకూడదు. సరే ఇన్నిసార్లు చేశాను, దేవుడు నాకు ఇవ్వలేదు, ఇంక ప్రార్థన చేయకుండా ఉందాంలే అని అనుకుంటావేమో. లేదు, ఖచ్చితంగా నువ్వు నీ ప్రార్థనని కొనసాగించాలి. ఈరోజు దేనికోసం నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు? నీ హృదయంలో ఈరోజు ఏముందో, ఏ విషయం గురించి నువ్వు ఎక్కువగా కలవరపడి దేవుణ్ణి అడుగుచున్నావేమో, అది నీ ఆరోగ్యమైనా అవని, నీ జాబ్ అయినా అవని, నీ ఇల్లు అయినా అవని, నీ పని అయినా అవని, నీ ఆర్థిక స్థితి అయినా సరే, ఏదైనా సరే ప్రార్థించడం మానొద్దు. తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారు.